కర్నూలు జిల్లా ఆహార భద్రతా అధికారిని, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు మనం పట్టణంలో, అచ్చంపేట పట్టణంలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మన పట్టణంలో, మన టౌన్లో కొన్ని హోటల్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ హోటల్స్లలో ఇప్పుడు కొన్ని 3-4 హోటల్స్ చెక్ చేస్తాం, ఇంకా కూడా చెక్ చేస్తుంటాం. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఇంటెన్షన్ టుడే ఏంటంటే, ఏమైనా స్టోర్డ్గా చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారా, లేకపోతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమైనా అమ్ముతున్నారా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాకు కొన్ని అనుమానిత శాంపిల్స్ అయిన చికెన్ బిర్యానీలను, ఇట్లా కొన్ని మన రోటీలకి ఉపయోగించే ముడి పదార్థాలు, రా మెటీరియల్ని తీసుకొని మన ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. అట్లాగే మనం పనిచేసేటక్కడ మీరు ఒక ఖచ్చితంగా లైసెన్స్ ఉండి మీరు వ్యాపారాన్ని నడపాలి. అట్లా కాకుండా వితౌట్ లైసెన్స్ లేకుండా నేను మనం రోడ్డు మీద పెట్టి చేస్తామన్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను మన పట్టణ ప్రజలకి, టౌన్ పీపుల్కి, కన్జ్యూమర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు మన హోటల్ యాజమాన్యాలు ఎలా ఉండాలంటే నాణ్యమైన ఆహారాన్ని అందించండి. అట్లా కాకుండా కల్తీ చేసేసి తర్వాత మన 2-3 రోజుల తర్వాత ఒక వారం రోజుల్లో చికెన్ స్టోర్ చేసేసి ప్రిపేర్డ్ ఫుడ్ తయారు చేసి ఇవ్వడం, అట్లాంటివి కూడా ఇబ్బంది కలిగించొద్దు చెప్తున్నాను. గతంలో కూడా కొన్ని కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని మనం అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వాటిని క్లియర్ చేశాము. అట్లనే ఇప్పుడు దీంట్లో రకాలు ఉంటాయండి. మనం ఇప్పుడు అన్సేఫ్ అని తేలితే మాత్రం కోర్టుకు కూడా మనము జరిమానా విధిస్తారు, కోర్టుకు కూడా ఫైన్ విధిస్తాం అనమాట. కాబట్టి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, నాణ్యమైన ఆహారం అందించండి. ఏ రోజుకి ఆ రోజు చికెన్ తీసుకొచ్చి సర్వ్ చేయండి, లిమిటెడ్లో తెచ్చుకోండి, ఫ్రెష్గా ఫుడ్ని ఇచ్చేసేయండి, కలర్స్ వాడకం కూడా తగ్గించేసేయండి. మీకు ఇందు మూలంగా నేను ఒకటి చెప్తాను, ఫుడ్లో కలర్స్ అనేది కూడా తగ్గించేసేయండి, అసలు కంప్లీట్గా బంద్ చేసేయండి. ఓకేనా? ఎందుకంటే దాని మీద మనం మీకు ఉంది బ్యాన్ అనేది కూడా. కంపల్సరీగా ఫుడ్ కలర్స్ వాడడం కూడా మానేసేయండి. సో అందరూ హోటల్ యాజమాన్యాలకు హెచ్చరిస్తుంది ఏంటంటే, నాణ్యమైన భోజనం అందించండి. థ్యాంక్ యూ.